గుడిలో ప్రాంగణంలో ఉన్నవాళ్ళు ఇక్కడ యజ్ఞశాలలో దయచేసి భోజనానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నామండి. మీరు భోజనం చేశాక అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇక్కడ వచ్చిన నిలబడాలి సార్, అక్కడ ఇక్కడికి వచ్చిన నిలబడాలి. ఇక్కడనే ఆపుతున్నారు, పైలట్ ఇక్కడనే ఆపుతున్నారు. స్వామివారి కార్లు ఉన్నారా అనే ఉన్నాడు. శ్రీరస్తు మయి దేవహూతి మనసో మే అస్తు మొట్టమొదట ప్రధానం ఇది. ఇదిగో చూడు నక్షత్రం లాస్ట్ బాబా
శ్రీనివాస్ సిను సిను అలాగే ఉండు సిను సార్ 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 జరుగు సార్ కాఫీ అరేంజ్ చేయ ప్రెస్కి కాఫీ అరేంజ్ చేయ అక్కడ తొందరగా ఓకే సార్ మండపం మీద గోదానం గోదాన సాత్పుణ్యార్థం గోదాన సాత్పుణ్యార్థం యథాస దక్షిణ గోదాన సాత్పుణ్యార్థం యథాస దక్షిణ గోదాన సాత్పుణ్యార్థం యథాస దక్షిణ पुष्पाण्डबलिं करिष्ये स्योरा पृथ्वी भवान् दुक्षरानिवेशने इच्छानसुरसप्रथा दिवातिरे नक्तञ्चरेभ्यो भूतेभ्यः कूष्माण्डमावाहयामि स्थापयामि पूजयामि अस्तोष्पदे ओम ये भूताः प्रचरन्ति देवानक्तं बलिरच्छन्दो विदिदश्चक्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामो हरामि वै पुष्टिं पुष्टिमिदधातु स्वाहा दिवानक्तञ्चरेभ्यो भूतेभ्यः पश्चिमद्वारेभ्यः भूतबलिं समर्पयामि अनेन बलिदानेन दिवानक्तञ्चरेभ्यो भूतेभ्यः अस्मद्वारस्थित सर्वेभ्यो भूतेभ्यः त्वं कूष्माण्डबलिं समर्पयामि नमः भो भूतेभ्यः बलिं भक्ष्व मम अध्वरं रक्षा आयुष्कर्ता शान्तिकर्ता दुष्टकर्ता क्षेमकर्ता कल्याणकर्ता वरदो भव अनेन बलिदानेन दिवानक्तञ्चरेभ्यो भूतेभ्यः प्रीयतां सुप्रीणातु दिवानक्तञ्चरेभ्यो भूतेभ्यः सुप्रीणातु सदीप कूष्माण्डबलिं समर्पयामि हर महादेव दिवानक्तञ्चरेभ्यो भूतेभ्यः पुत्रस्थानस्थिर सर्वेभ्यो भूतेभ्यः कूष्माण्डबलिं समर्पयामि नमः स्वाहा
दिवानपञ्जरेभ्यो भूतेभ्यो बलिदानेन भूतानेभ्यः सर्वेभ्यो भूतेभ्यः बलिं भक्ष्वा अध्वरक्षा माहिकर्ता शान्तिकर्ता दुष्टकर्ता क्षेमकर्ता कल्याणकर्ता वरदो अनिर्बलिदानेन दिवानपञ्जरेभ्यो भूतेभ्यः उत्तरद्वारस्य सर्वेभ्यो भूतेभ्यः बलिं समर्पयामि नमस्कार प्रियता కూర్చోండి ओम इंद्रं वो दिवानपञ्जरेभ्यो भूतेभ्यः राग्भाग सर्वेभ्यो भूतेभ्यः इमं पुष्पाञ्जलिं समर्पयामि नमस्कार ये भूताः प्रचलन्ति तेभ्यो बलिं पुष्टिकामो हरामि पुष्टिं पुष्टिप्रददातु स्वाहा दिवानपञ्जरेभ्यो भूतेभ्यो सर्वेभ्यो भूतेभ्यः भूतेभ्यः परिपक्ष्वा अथुर्नक्षां आयुकर्ता शान्तिकर्ता प्रतिष्ठिता दुष्टिकर्ता क्षेमकर्ता कल्याणकर्ता प्रभो अनेन बलिदाने प्राग्भागः सर्वेभ्यो भूतेभ्यः दिवानपञ्जरेभ्यो भूतेभ्यः प्रियता ओम यमाय सोमनमसुत यमाय दुहिताहवेः ब्रह्म यज्ञोगच्छस्कृतो अमृतः ओत्रेभ्यो यमा परिपक्ष्वा अथुर्नक्षा सर्वेभ्यो भूतेभ्यः दिवानपञ्जरेभ्यो भूतेभ्यः येषां पुष्पाण्डबलिं समर्पयामि नमः स्वाहा दिवानपञ्जरेभ्यो भूतेभ्यः दक्षिणभागस्थिर सर्वेभ्यो भूतेभ्यः पुष्पाण्डबलिं समर्पयामि ओम भूतेभ्यः परिपक्ष्वा अथुर्नक्षा आयुकर्ता शान्तिकर्ता पुष्टिकर्ता दुष्टिकर्ता क्षेमकर्ता कल्याणकर्ता वरदो भव अनेन बलिदानेन दक्षिणभागस्थित सर्वेभ्यो भूतेभ्यः प्रियतां प्रियताम् నలుగురు
ఏమి విచారం అన్ని అందరికీ గురుగారు వెళ్ళిన తర్వాత నూతన వస్త్రాలు చేసి గురుగారు వెళ్ళిన తర్వాత అందరికీ ఇక్కడ వరకు చూస్తే ఇక్కడ ఎందుకు చేశామంటే సనాతన ధర్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మం ఈ యుగంలో బాగా నిలబడితే కేవలం భారతీయులు మాత్రమే యావత్ ప్రపంచంలో పశుపక్షులతో సహా ఆరణ్యాలు, నదులు, పర్వతాలతో సహా ఆయా వృక్షములను, నదులను, పర్వతములను, వనస్పతులను ఆశ్రయించిన దేవతలతో సహా క్షేమం వస్తుంది. వృక్షం అడుగొట్టి 2000 పక్షుల కుటుంబాలకు నిరాశ్రయం చేస్తే పాపమే కానీ దేశం బాగు చేయడం కాదు. ఏదో విధంగా మనం అపచారం చేస్తున్నాం సర్వాంతర్యంగా ఉండే ఈశ్వరుడు. ఆ విధంగా మనం దేవతామయంగా భావించేటువంటి పర్వతములు, వృక్షములు, నదులు, అన్నీ కూడా ఎక్కడ అపచారం చేస్తున్నామో వాటికి ప్రాయశ్చిత్తం వంటిది ఈ నమస్కారం ఈశ్వరుడికి అనేక రూపాలు అనేక దేవతల పేరుతో ఒకనొక ఈశ్వరుడికి మాత్రం నమస్కారం చేశాం. అతడే నవగ్రహములు, అతడే అష్టదిక్పతులు, అతడే ఇంద్రాదులు, అతడే బ్రహ్మ సరస్వతులు, అతడే లక్ష్మీనారాయణుడు, అతడే ఉమామేశ్వరుడు, అతడే పరంజ్యోతి, పరతత్వం, అదే పరాశక్తి అంతా కూడా ఒకటే ఉంది. ప్రాణం అంతా సంచరిస్తుందో వేరు వేరు ఎవరి ప్రాణం వాడితే అంతటా ఉండేటువంటిది సమిష్టి వ్యష్టి పరస్పరం అనుబంధం ఏ విధంగా సంబంధం ఉండదో గుర్తుపెట్టుకోవడం పేరే ప్రపంచ జ్ఞానం. ప్రపంచ జ్ఞానం అంటే ఎలా బతకడం నేర్చుకోవడం కాదు. ప్రపంచంలో ఉండేటువంటి రహస్యమైనటువంటి సహం జీవకోటిని పరిపాలించే తత్వాన్ని తెలుసుకోవడం పేరే ప్రపంచం. అది ప్రపంచ జ్ఞానం అంటారు. ఆ దృష్టితో ఇక్కడ ఉండేటువంటి మీరు, మీకు, మీ బంధువులకు, మీరు ప్రేమించే వాళ్లకు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి, దేశానికి, సంస్కృతికి, అందరికీ కూడా శుభం జరగాలని, పూర్వ సంస్కృతి పునరుద్ధరణ కావాలని, సంస్కృతిలోనూ, రాజకీయాల్లోనూ, సామాజిక జీవితంలోనూ, వ్యక్తి జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ కూడా ఆ సంస్కృతి పునరుద్ధరణ కావాలి. అందువల్ల మనం ఈ ప్రార్థన చేయగలుగుతాం. దాన్ని మనం ధర్మాన్ని రక్షించడం, పోషించడం ఇట్లాంటి మాటలు చెప్పకూడదు. వేద పోషణ చేస్తున్నాం మాటలు, వేదాన్ని చేస్తున్నాం. ఎవరిని ఎవరు పోషించే శక్తి ఎవరికి లేదు. పేరుగా మనం ఒకరు చెప్తాం, పరాశక్తి, పరమేశ్వరుడు, పురుషుడు, ప్రకృతి. వివేకంతో సమాచరణ చేస్తూ ధర్మజీవనంలో జీవిస్తూ ఉంటే సంస్కృతి బాగుంటే మన బాగుంటాయి. క్షేమం అంటే మంచి బుద్ధి ఉండడమే క్షేమం, కానీ అన్నీ ఉండి బుద్ధిపోవడం క్షేమం కాదు. ఈ సంస్కృతిని మనం బాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి యథాశక్తిగా ఈ ధర్మాన్ని రక్షించుకునే శక్తిని, బుద్ధిని, వివేకాన్ని మాకు ఇమ్మని భగవంతుని యావత్ భారతీయ ప్రజల కోసమని ఒకచోట ఒక నమస్కారం భగవంతుడికి చేశాం. అంతే తప్ప ఎవరో ఒక మనిషి పుట్టినరోజు జరుపుకోవడం కానీ కాదు, అలా భావించవద్దు. ఆ మనిషి 150 మధ్యన అతను సాధించేది ఏమి ఉండదు, అతనికి కావాల్సింది ఉండదు. కలిగిపోతే మంచి పడాలి. రహితమై సార్వజనీనమైన శాంతిని కోరుకున్నాను. దానికోసం అందరినీ మనసులో పెట్టుకుని నన్ను నేనే ప్రతినిధిగా భావించుకుని ఈశ్వరుని వేడుకున్నాను. ఇచ్చే దీని అర్థం కానీ ఒక వ్యక్తి యొక్క పండుగ కాదు, ఒక వ్యక్తి యొక్క ఆయుర్భాగ్యాన్ని కోరడం లేదు, అర్థం లేదు. అది ఎందుకు పనికిరావు. అందరి యొక్క జ్ఞానము, అందరి యొక్క సంస్కృతి బాగుండేటట్టయితే అదంతా చూసిన తర్వాత వెళ్ళాలని కోరిక. అది వ్యక్తిగతమైన కోరిక. అది ఈశ్వరుడు ఇస్తాడనే నమ్మకంతోనే చేస్తాం. ఇవ్వడేమో అని సందేహం ఉండకూడదు.
విశ్వాసంతో నమ్మకంతో అడిగితే ఇబ్బంది లేదు. అర్హత నేను వేదాన్ని చదువుకున్నా యజ్ఞం చేశానా అదన్నీ కాదు. ఈశ్వరుడికి అనుగ్రహానికి మాత్రం అర్హత అనర్హత భేదం లేదు. అడగడమే అర్హత, ప్రార్థించడమే అర్హత. అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ధర్మాన్ని యథాశక్తిగా పాటిస్తూ పిల్లల్ని సరైన సంస్కృతిలో పెంచుకుంటూ భారతదేశంలో భారతీయ సంస్కృతిని మీరు ఆయన కాపాడుకోండి. ఈ ధర్మాలు మనం రక్షించాయి. ఈ సనాతన ధర్మానికి కారకులు ఎవరు లేరు, ఈశ్వరుడే. రాముడు, శ్రీకృష్ణుడు వీరందరూ కూడా ఆ సనాతన ధర్మంలో జీవించడం చేత వాళ్ళు పూజ్యులైనారు, కానీ వాళ్ళు ఆ ధర్మానికి కర్తలు కాదు. సనాతన ధర్మంలో రాముడు జీవించాడు, దశరథుడు జీవించాడు, వాళ్ళ తాతలు జీవించారు, వశిష్ఠాది మునులు జీవించారు. అందుకని వారు నమస్కరిస్తున్నాం. ధర్మాన్ని అనుసరించిన వాడే పూజ్యుడు. వాళ్ళు ఆ ధర్మానికి కారకులు కాదు, పోషకులు కాదు. అందరి ముందే బ్రహ్మలోకం నుంచి ఇచ్చిన ధర్మం. ఆ ఆధిక్యత ఎవరి ఎందు ఏమీ లేదు. అందరూ కూడా ఆ ధర్మాన్ని రక్షించమని వేడుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, నాకు 75 అయితే మీకు అందరికీ 100 ఏళ్ళు నాకంటే ఆరోగ్యంగా బాగుండాలి, పుత్రపోతులతో బాగుండాలి అని బాబు కవలేడు బాబు, కొంచెం జరగండి అమ్మా. అక్కడ వాలంటీర్లు ఆపవలసింది, మిగతా వాళ్ళని ఆపవలసింది. అందరిని ఆపండి, కొద్దిసేపు ఆపండి. అందరూ భోజనాలు ముగించుకున్న తర్వాత 1 గంట కల్లా సప్తధామ హాల్లో నిర్దేశించిన స్థలాల్లో కూర్చుండవలసింది. స్వామివారు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇప్పట్లాగానే ఎవరు లేవకుండా భక్తితోటి శ్రద్ధతోటి అలాగే కూర్చోండి. స్వామివారు వచ్చి మళ్ళీ వెళ్ళేదాకా కూడా ఎవరు తమ స్థలాల నుంచి వెళ్ళకుండా ఉండేటట్టు సార్ చేయండి.
కరెక్ట్ పెట్టుకొని కూర్చోండి. కూర్చో. కన్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेष्म्यभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्रस्थं तत्राभिदह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यो वेदादौ स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। జగద్గురువులకు ప్రణమిల్లి ఈ మహారుద్రయాగ సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి ఈ వేద పండిత సభకు అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసినటువంటి యొక్క ప్రముఖులు, విద్వాంసులు, పండితులు అందరికీ కూడా మా హృదయపూర్వక సమితి తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ప్రారంభంగా మొట్టమొదట గణపతి ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. పండితులందరూ కూడా ఒకే ఒక మంత్రం, గణపతి మంత్రం చదవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముక్తిగా అంటున్నారు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే అనంతరం స్వామివారికి స్వాగత పత్రం ఓరుగల్లో పట్టణవాసులు శ్రీ మృత్యుంజయ శర్మ గారు పఠనం చేస్తారు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజ్యష్టాంగయోగ నిష్ఠా గరిష్ట తపశ్చక్రవర్చనాద్య విచ్ఛిన్న గురు పరంపరా ప్రాప్త శ్రీమదఖిల భూమండలాలంకార త్రయత్రింశత్కోటి దేవిత సేవిత శ్రీ కామాక్షీ దేవి సనాథ శ్రీమదేకామ్రనాథ శ్రీ మహాదేవి సనాథ శ్రీ హస్తిగిరినాథ సాక్షాత్కార పరమాధిష్టాన శ్రీమత్ కాంచీ దివ్యక్షేత్ర విరాజమాన శ్రీ జగద్గురు పూజ్య శ్రీ శంకర భగవత్పాదాచార్య దివ్య సంకల్ప సమావిష్కృత సకలాంనాయ సర్వస్వ శ్రీ కామకోటిపీఠ మూర్ధాభిషిక్తేభ్య బ్రహ్మ విద్యా వ్యాఖ్యాన సింహాసనాధిష్ఠితేభ్య శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి శ్రీ చరణ కమలేభ్య తత్కర కమల సంజాత శ్రీమత్ పరమహంసేత్యాది యువదేశికేభ్య శ్రీమద్ విజయేంద్ర సరస్వతి స్వామి పాదేభ్య కాకతీయ సామ్రాజ్య రాజధానీం ఏకశిలాపురీం సముపస్థితేభ్య తత్ర భవద్భ్యః జగద్గురుభ్యః సప్రశ్రయం విధివత్ సాష్టాంగ ప్రణామ పరస్పరం సమర్ప్యతే అయం స్వాగతాంజలి సత్యజ్ఞానసుఖాద్వయ ప్రవిలసత్ సౌందర్య సీమాకలాం పంచకృత్య పరాయణాంచ జగతః కళ్యాణ సంధాయినీం శృత్యంత ప్రతిపాదితాం శృతిధిరః సౌభాగ్యలక్ష్మీం పరాం కాంచీపీఠ సమాశ్రితాం పరశివాం శ్రీపాదుకామాశ్రితాః సాంద్రానందఘనస్వరూప పరమే తత్వే ప్రలీనం శివే
विश्वव्यापृतरक्षणात्मकमहादीक्षा तपस्त्रीयुतं योगक्षेमविदीर्णकं परिचलद्देवेति सूक्तस्य तत् पारिव्रज्यमुपास्महेज्य परमाचार्यस्य तेजोमयं स्वार्थैकप्रवणैः सदा कुपुरुषैः किं राजकीयैश्चतैः लोकोपद्रवकारिभिश्च बहुभिर्दोषैः प्रदत्ते कलौ कारुण्यामृतपूर्णबोधनवरैर्गाङ्गैर्वचोभिश्चणैः भक्तौगं परितर्पयन्तमभितः श्रीदेशिकं संश्रये कामाक्षी सदयापाङ्गवीक्षणैरभिवीक्षितम् अद्वैतं शाङ्करं ज्योतिः ब्राह्मं किमपि मन्महे वन्दामहे चन्दिरचन्द्रिकेव सर्वागशीर्यज्जनतापहारं शाञ्चादिकल्याणगुणाम्बुराशिं श्रीमज्जयेन्द्रं गुरुसार्वभौमं भारतीयार्षसाम्राज्यपुनर्निर्माण कौतुकः विद्यारण्य इवा भाति विजयेन्द्र सरस्वती वेदान्तविज्ञानमहर्णवेभ्यः संन्यासयोगार्जितसंस्कृतिभ्यः श्रीकामकोटिस्थजगद्गुरुभ्यः सौवस्तिकं स्वागतमञ्चितेभ्यः धन्यास्मः कृतकृत्यास्महो वयमेतावताननु यत्कृतं परमाचार्यकलाशेषस्य दर्शनं वर्धतां वैदिको धर्मः उग्रवादः प्रशाम्यतु प्रजाभ्यस्वस्ति भूयोस्तु देशभक्तिः समेधताम् इत्थं शिवयोगी मूर्धन्य शिरोमणीनां सद्गुरु शिवश्री कंदुकूरि शिवानंदमूर्ति महात्मनां अमृतोत्सव समिति शुभानु మార్గశీర్ష శుద్ధ ఏకాదశి 4/12/2003 ఊరుగల్లు. శ్రీ గురువు గారు స్వామివారికి స్వాగత పత్రం సమర్పణం చేస్తున్నారు. ఈ సభకి ఒక ఉద్దేశాన్ని 1-2 మాటల్లో చెప్పడానికి సాహసం చేస్తాను. మా గురుదేవులు శ్రీ శివానందమూర్తి గారి యొక్క 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ఉత్సవాన్ని తలపెట్టి కేవలం అందులో ఈశ్వరారాధన ప్రాధాన్యం చేసుకుని ఒక రుద్ర హోమంగా తలపెట్టి ఈ సందర్భంలో ఆర్య సంస్కృతికి ప్రధానమైనటువంటి యొక్క ఏ విషయములున్నాయో అనగా వేద శాస్త్ర పురాణ సంగీత సాహిత్య నటన నాట్యనాది అనేక విషయములన్నింటినీ కూడా ఒక ఆర్యధర్మం యొక్క మౌలికమైనటువంటి యొక్క ఉదాహరణగా చూపించడం కోసమే ఇక్కడ ఒక యజ్ఞాన్ని తర్వాత పండితుల్ని కొంతమందిని మేము ఆహ్వానించి ఇది ఒక ధర్మ సూత్రంగా చూపించాలనేటువంటి యొక్క అభిప్రాయం. వీరందరూ కూడా ఇటువంటి ఆర్యధర్మంలో పాలు పంచుకొని దీన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారంగా కూడా చేస్తూ మాకు ఉండేటువంటి యొక్క వ్యవధిలో ఉండేటువంటి యొక్క సమయంలో కొంత కుజించుకొని కొంతమందినే మేము ఆహ్వానం చేయగలిగాం. ఇది మా ఉండేటువంటి యొక్క పరిస్థితి. అయితే విద్వత్ లోకం చాలా పెద్దది అయినప్పటికీ మేము యథోచితంగా చేసేటువంటి మాకు తోచినట్టుగా మేము చేసుకున్న విధంగానే అనుకోవాలి. మావి అంచేత అందరూ కూడా క్షమించి మేము ఆహ్వానం పంపనంత మాత్రం చేతను వారి యొక్క న్యూనాధిక్యతల గురించి మేము చేయడం కాదు, వారికి ప్రణమిల్లుతున్నాం, వారు అన్యథా భావించదని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అంచేత ఒక్క మాట ప్రణోదేవి సరస్వతి అనేటువంటి ఒక్క మంత్రం వరకే ఘన చెప్పి వీరి సభ ప్రారంభించవలసిన కోరుతున్నాం. ప్రణో దేవే దేవే ప్రణో దేవే దేవే నో దేవే సరస్వతి సరస్వతి దేవే నో దేవే సరస్వతి 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 దేవే దేవే
सरस्वते वाजेभिर्वाजेभिः सरस्वते देवे देवे सरस्वते वाजेभिः वाजेभिर्वाजेभिः सरस्वते सरस्वते वाजेभिर्वाजनेवते वाजनेवते वाजेभिः सरस्वते सरस्वते वाजनेवते 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 वाजेभिर्वाजेभिर्वाजनेवते वते वाजनेवते वित्रे धेनां धेनाम वित्र्यवत्व वित्रे धेनां धेनाम वित्र्यवतो वित्र्यवत्व वित्र्यवतो अवत्वित्यवतो नमो दिवो दिवो नानो दिवः दिवो नो दिवो बृहता दिवो नो दिवो बृहतः बृहतो दिवो दिवो बृहतः पर्वतात् दिवो दिवो बृहतः पर्वतात् बृहतो पर्वतात् बृहतः पर्वतात् सरस्वते सरस्वत्या पर्वतात् सरस्वतीय जटागन्धयज्ञम् बीजशाराघ्राजी शक्मान् वाचमशते शृणोतु. మా గురుదేవుల్ని ఈ సభకి స్వాగత వచనములు చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. స్వామివారికి సభకి శ్రీ 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 జగద్గురు జయేంద్ర సరస్వతి మహాస్వామిన వారి పాదపద్మములకు సభక్తి వినయముగా సాష్టాంగ నమస్కారం చేసుకొని ఈ సభలకు కేవలం ఒకనొక సాధారణ వ్యక్తి యొక్క జన్మ దినం అది గొప్ప కారణం కాదు, నిమిత్త మాత్రం. అది ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతీయ ధర్మానికి ఇంకా వారసత్వం మనకి పోలేదు, దానిని రక్షించుకుంటే మన భవితరాలకు క్షేమం, భారత ధర్మం క్షేమంగా ఉంటే విశ్వక్షేమం విశ్వశాంతి. అయితే దానిని రక్షించమని ఎవరిని ప్రార్థిస్తాము? శ్రీవారు కేవలము ఆధ్యాత్మిక రంగంలో తత్వబోధం మాత్రమే చేయడం కాక సర్వసామాన్య ప్రజల యొక్క ధర్మాచరణ విషయంలో కూడా సంపూర్ణమైన బాధ్యత స్వీకరించి శ్రమకు ఓర్చి చాలా పర్యటన చేస్తూ ధర్మబోధ చేస్తూ ఉండడం చేత ఈ నిమిత్త మాత్రం దృష్టిలో పెట్టుకొని ఈ నిమిత్తంగా ఓరుగోలు పట్టణం దయచేసి మాకు ఆశీర్వచనం మాకు ఇయ్యమని ప్రార్థిస్తే వారెంతో అనుగ్రహంతో దయచేశారు. శ్రీవారి కాలం చాలా పవిత్రమైనది, విలువైనది కూడాను. ఆ కాలాన్ని శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చినప్పుడు వారి అనుగ్రహ భాషణమే మనకి వేదం. అంతకుముందు ఇక్కడ యథాశక్తి రుద్రస్వాహాకారం జరిగింది. శ్రీవారు వచ్చి పూర్ణాహుతి పర్యవేక్షించారు. వారి సన్నిధిలో పూర్ణాహుతి అయిపోయింది. తర్వాత ఈ సందర్భంలో వేదం దానికి నమస్కరించడం మనందరికీ కూడా పరమ కర్తవ్యం కాబట్టి ప్రసిద్ధులైనటువంటి పండితులు మన దక్షిణ భారతదేశంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. మాకు అల్పశక్తివంతులం కాబట్టి కొద్దిమందిని ఆహ్వానించడానికి మాకున్న సమయంలో అంతే వీలైంది. అనేక మంది వేదశాస్త్ర పురాణ ఇతిహాసములందు కూడా నిష్ణ కలిగి ధర్మ ప్రచారం చేసే మహాత్ములు అనేక మంది ఉన్నారు. యజనయాజనాలు, అధ్యయనాధ్యాపనాదులు నిరంతరం చేస్తూ
నేటి భారత జాతికి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వైదిక శిఖామణులు దయచేశారు. వారికి మా అందరి తరఫున నేను సప్రశ్రేయంగా కృతజ్ఞత అభివందనం చేసుకుంటున్నాను. వారి ఆశీ ప్రభావం, శ్రీవారి దివ్యానుగ్రహ ప్రభావం మనకి ధర్మ మార్గంలో నడిపించాలని మన అభ్యర్థన. శ్రీవారికి ఇక్కడికి రావడం అంటే సదాశివ సమారంభం అస్మదాచార్య పర్యంతం, ఈ మధ్యలో ఎంతో ఉన్నారు. ఆ వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరుడు పరంపరాగతమైనటువంటి తపోధనానికి వారసులు వారు. సాధారణంగా గృహస్థు తనకు సంక్రమించిన ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. వారు ఆ ధనాన్ని ఖర్చు పెట్టరు, తపోధనానికి మరికొంత చేరుస్తారు తమ తపస్సు కూడా. ఆ కారణం చేత వారి ఇచ్చినప్పుడు నమస్కారం మనం చేసినప్పుడు ఆ తపోధనం మన అనుగ్రహిస్తుంది. తపస్సు, జ్ఞానము, వైరాగ్యము జీవన ప్రమాణాలుగా తీసుకుని ఏ విధంగా శారీరక శ్రమను కూడా ఓర్చివారు ప్రచారం చేస్తున్నారో అది మనందరి క్షేమం కోసమని, భారత ధర్మం యొక్క భవిష్యత్తు యొక్క క్షేమం కోసమని వారు చేస్తున్నారు. మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఈరారు ఓరుగల్లు పట్టణానికి వారు వచ్చారంటే కాంచీపురమందు ఉన్నటువంటి ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి, నృసింహస్వామి, సదాశివుడితో ప్రారంభించిన గురుదేవులు అందరూ కూడా ఇక్కడ ఈ భూమి మీద అడుగుపెట్టినట్టే భావించాలి. అది మన పుణ్యం. ఈ మహత్తంతా కూడా మూర్తిభావం పొందిన శ్రీచరణులకు మరొక మాట సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాను. ఈ వారి సన్నిధిలో ఎవరు కూడా ఏదైనా మాట్లాడే అధికారం అందులో నాకు అసలే లేదు. నేను సర్వసామాన్యుణ్ణి. కేవలం వారి అనుగ్రహం అనంతం. ఈ మహదైశ్వర్యం కేవలం పెద్దల ఆశీస్సు, పూర్వపుణ్యం, వారి అపారమైన అనుగ్రహం. భగవంతుడి అనుగ్రహానికి అయోగ్యుడంటూ ఎవరు లేరు. అడిగితే అయోగ్యతే, యాచిస్తే యోగ్యత చాలు. అట్టి మహాత్ములు ఇక్కడికి రావడం మన ఆంధ్రదేశంలోనూ ముఖ్యంగా తెలుగువారందరికీ కూడా ఆర్షధర్మము, సాంప్రదాయం పైన శ్రద్ధ, ఆసక్తి, భక్తి, ఆచరణ కలుగుతుందని విశ్వసిస్తూ వారికి మరొక మాట కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీ గురుదేవుల యొక్క జగద్గురుల యొక్క పాదపూజ జరుగుతుంది. గురువుగారు చేస్తారు. మా ఆచార్యుడు జగన్నాథం వారికి సహకారం చేస్తారు. శ్రీవారు పీఠాధిరోహణం చేసినటువంటి యొక్క సన్నోత్సవ సందర్భంగా స్వర్ణ పుష్పములతోటి పాదపూజ చేస్తున్నారు. నమావో ప్రమాభ सम्राडापो विराडापो श्रीडापश्चण्डागुश्चापो ज्योतिगुश्यापो अवाहयामि नवरत्नैः सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि स्नापयामि आपोहिष्टामि जघुपस्थानभूर्जेदरात्रामहेरणैरक्षदयोस्तवतमोरसत्कुत्सभाजितेनः विशदेरो मातरः तस्मारङ्गमामहो यशिक्षया जन्मथा आपो जनैथा जनः ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमः ग्रेवाय च समर्पयामि काषाय वसनोपेताय नमः वस्त्रार्थं हाय नमः दिव्यपरिमलगन्धान्धारयामि गन्धस्योपरि हरिद्रा कुङ्कुमं समर्पयामि विनाशाय नमः पुष्पैः पूजयामि ओम श्री शंकराचार्यवर्याय नमः ओम ब्रह्मज्ञानप्रदायकाय नमः ओम अज्ञानतिमिरादित्याय नमः ओम विज्ञानाम्बुदिचन्द्रमसे नमः ओम वर्णाश्रमप्रतिष्ठात्रे नमः ओम श्रीमते नमः ओम मुक्तिप्रदायकाय नमः ओम शिष्योपदेशनिरताय नमः
ओम भक्ताभीष्टप्रदायकाय नमः। ओम सूक्ष्मतत्त्वरहस्यज्ञाय नमः। ओम कार्याकार्यप्रबोधकाय नमः। ओम ज्ञानमुद्राञ्चितकराय नमः। ओम शिष्यहृत्तापहारकाय नमः। ओम पारिव्राज्याश्रमोद्धर्त्रे नमः। ओम सर्वतन्त्रस्वतन्त्रदिये नमः। ओम अद्वैतस्थापनाचार्याय नमः। ओम साक्षात् शङ्कररूपभृते नमः। ओम षण्मतस्थापनाचार्याय नमः। ओम त्रयीमार्गप्रकाशकाय नमः। ओम वेदवेदान्ततत्त्वज्ञाय नमः। ओम दुर्वादिमतखण्डनाय नमः। ओम वैराग्यनिरताय नमः। ओम शान्ताय नमः। ओम संसारार्णवतारकाय नमः। ओम प्रसन्नवदनाम्बोजाय नमः। ओम परमार्थप्रकाशकाय नमः। ओम पुराणस्मृतिसारज्ञाय नमः। ओम नित्यतृप्ताय नमः। ओम महते नमः। ओम शुचये नमः। ओम नित्यानन्दाय नमः। ओम निरातङ्काय नमः। ओम निस्संगाय नमः। ओम निर्मलात्मकाय नमः। ओम निर्ममाय नमः। ओम निरहंकाराय नमः। ओम विश्ववन्द्यपदाम्बुजाय नमः। ओम सत्त्वप्रदानाय नमः। ओम सद्भावाय नमः। ओम संख्यातीतगुणोज्ज्वलाय नमः। ओम अनगाय नमः। ओम सारहृदयाय नमः। ओम सुधीये नमः। ओम सारस्वतप्रदाय नमः। ओम सत्यात्मने नमः। ओम पुण्यशीलाय नमः। ओम सांख्ययोगविचक्षणाय नमः। ओम तपोरासये नमः। ओम महातेजसे नमः। ओम गुणत्रयविभागविदे नमः। ओम कलिज्ञाय नमः। ओम कालधर्मज्ञाय नमः। ओम तमोगुणनिवारकाय नमः। ओम भगवते नमः। ओम भारतीजेत्रे नमः। ओम शारदाह्वानपण्डिताय नमः। ओम धर्माधर्मविभागज्ञाय नमः। ओम लक्ष्यभेदप्रदर्शकाय नमः। ओम नादबिन्दुकलाभिज्ञाय नमः। ओम योगिहृत्पद्मभास्कराय नमः। ओम अतीन्द्रियज्ञाननिधये नमः। ओम नित्यानित्यविवेकवते नमः। ओम चिदानन्दाय नमः। ओम चिन्मयात्मने नमः। ओम परकायप्रवेशकृते नमः। ओम उमानुषचरित्राढ्याय नमः। ओम क्षेमदाय नमः। ओम क्षमाकराय नमः। ओम भवाय नमः। ओम भद्रप्रदाय नमः। ओम भूरिमहिम्ने नमः। ओम विश्वरञ्जकाय नमः। ओम स्वप्रकाशाय नमः। ओम सदाधाराय नमः। ओम विश्वबन्धवे नमः। ओम सुबोधयाय नमः। ओम विशालकीर्तये नमः। ओम वागीशाय नमः। ओम सर्वलोकहितोत्सुकाय नमः। ओम कैलासयात्रा सम्प्राप्तचन्द्रमौळिप्रभूजकाय नमः। ओम काञ्च्यां श्रीचक्रराजाख्ययन्त्रस्थापनदीक्षिताय नमः। ओम श्रीचक्रात्मकताटङ्कपोषिताम्बा मनोरथाय नमः। ओम श्रीब्रह्मसूत्रोपनिषद्भाष्यादिग्रन्थकल्पकाय नमः। ओम चतुर्दिक्चतुराम्नाय प्रतिष्ठात्रे नमः। ओम महामतये नमः। ओम द्विसप्ततिमतोच्छेत्रे नमः। ओम सर्वदिग्विजयप्रभवे नमः। ओम काषायवसनोपेताय नमः। ओम भस्मोद्धूलितविग्रहाय नमः। ओम ज्ञानात्मकेकदण्डाढ्याय नमः। ओम कमण्डलुरसत्कराय नमः। ओम व्याससन्दर्शनप्रेताय नमः। ओम भगवत्पादसंजगाय नमः। ओम सौन्दर्यहरिमुख्यबहुस्तोत्रविदायकाय नमः। ओम श्रीमन्मण्डनमिश्राख्य स्वयंभूजि सन्नुताय नमः। ओम तोटकाचार्य सम्पूज्याय नमः। ओम पद्मपादार्चिताङ्गरिकाय नमः। ओम हस्तामलकयोगीन्द्र ब्रह्मज्ञानप्रदायकाय नमः। ओम सुरेश्वरादिसच्छिष्य संन्यासाश्रमदायकाय नमः। ओम निर्व्याजकरुणामूर्तये नमः। ओम जगत्पूज्याय नमः। ओम जगद्गुरवे नमः। ओम प्रेरीपटहवाद्यादिराजलक्षणरक्षिताय नमः। ओम सकृत्स्मरणसन्तुष्टाय नमः। ओम सर्वज्ञाय नमः। ओम ज्ञानदायकाय नमः। ओम श्रीमत्शङ्करभगवत्पादपादुकाभ्यां नमः। नानाविधपरिमलसुवर्णमन्त्रपुष्पाणि समर्पयामि। वेदनान्तमाचमनीं समर्पयामि। समस्तोपचारान् समर्पयामि। ओम चंद्रादित्यौ च धरणी विद्युदग्नि त्वमेव च त्वमेव सर्व ज्योतिगुंषि भज नीराजनं प्रभो शंकरभगवत्पाद पादुकाभ्यां नमः। समस्त अपराध क्षमापणार्थं सर्वमंगल प्राप्त्यर्थं कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरम् आचमनीयं समर्पयामि। रक्षां धारयामि।
वेदान्तार्थ विभासकाय गुरवे शान्ताय सन्यासिने नानावादि नगेन्द्र संगभवये योगीन्द्र वन्द्याचजा मोहध्वान्त दिवाकराय भगवत् पादाभिधां बिभ्रते तस्मै भाष्यकृते नमोस्तु सततं पूर्णाय बोधात्मने शङ्करभगवत्पाद पादुकाभ्यां नमः मन्त्रपुष्पाणि समर्पयामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। గణపతి విగ్రహాన్ని ఉదయం జగద్గురులకి సమర్పించారు. మరొక విగ్రహం ఓం న కన్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజయేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తపలాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే తత్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్యసగ్రస్థం తత్రాపి చక్రం గగనం విశ్వాకస్తస్మ్యదంతస్తదుపాసితవ్యం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్వ మహేశ్వరః. జగద్గురుల సన్నిధిలో వేద పండితులకు సన్మాన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంలో మా గురుదేవులు శివానందమూర్తి గారికి కంచిపీఠానికి ఉండేటువంటి అనుబంధం గురించి మా బంధువు మా కుమారుడు శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఈ విషయాన్ని ప్రసంగిస్తారు. స్వామి తాము భీమునిపట్నం విజయం చేసినప్పుడు అక్కడ ఆనందవనమునకు తమకు గల ఒక ప్రత్యేక సంబంధాన్ని వెలువరించారు. తాము ఏకాంబ్రస్థల వాసులు. ఆనందవనమో అనేక ఆమ్రవనములున్న ఆమ్ర వృక్షములున్న వనమన్నది ఆ సంబంధం. అలాగునే కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లుతో తమకు సంబంధం ఉన్నది. విద్యారణ్య మహాస్వామి ఈ క్షేత్రముకు చెందిన వారని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆ మహాముని కాంచీ క్షేత్రములో సర్వజ్ఞ విష్ణువుల వద్ద విద్యనభ్యసించారని వరదరాజ దేవాలయంలోని శిలాశాసనం తెలియజేస్తున్నది. ఆ సర్వజ్ఞ విష్ణువులు వేరెవరో కాదు, కంచిమకామకోటి పీఠ పూర్వాచార్యులైన విద్యాతీర్థులని పుణ్యశ్లోక మంజరి తెలియజేస్తోంది. అంతేకాదు ఆచార్య డివి గుండప్ప, గడియారం రామకృష్ణ శాస్త్రిదారుల పరిశోధనా సారము ఇదే. ఇక ఈ శివానందులతో కూడా తమ సంబంధం తరతరములకు చెందినది. 1885లో తమ పరాపర గురువులు శ్రీమన్ మహాదేవేంద్ర సరస్వతి సంయమీంద్రుడు ఆంధ్ర కళింగ దేశమును విజయం చేసినప్పుడు విజయనగరపురానికి మిత్రురాలు ఉర్లాం సంస్థానాధీశురాలు అయిన శ్రీ శివానందుల వారి ముత్తవ్వ నరసాయమ్మ గారు వారికి తమ సంస్థానంలో స్వాగత సత్కారం నడపడమే కాదు 108 గోవులను సమర్పించి సగ్రాసంగా కాళహస్తి వరకు తోలిచిపెట్టినారు.
కాబట్టి ఈ సంబంధం తమకు పరాపర గురువుల నుండి వీరికి 4 తరాల నుండి సంక్రమిస్తున్నది. కాంచీపీఠం నిరంతరం వేద విద్యల అభివృద్ధికై పాటుపడుతూ వచ్చింది. వేదరక్షణ నిధి ట్రస్ట్ పెట్టి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తోంది. అయితే ఈ ఉర్లాం సంస్థానాధీశులు 1916 సంవత్సరం వరకు 100 సంవత్సరాలు వేద పరీక్షలు నిర్వహించి పట్టాలిచ్చేవారు. ఆంధ్రదేశంలోనే కాదు యావత్ భారతంలోనూ ఉర్లాం పట్ట ఎంతో ప్రామాణికమైనదని పేరుగాంచినది. ఇంకో చిక్కటి సంబంధం చెప్పి తమ వద్ద సెలవు తీసుకుంటాను. కంచిపీఠం తరతరములుగా దేశభక్తి పారిణులు. తాము అందులో పరాకాష్ఠకు చెందినవారు. హైందవ ధర్మ సంస్కృతి పరిరక్షణకు బద్ధకంకులై అహరహము అవిశ్రాంతంగా పరిశ్రమిస్తున్నారు. లేకుంటే నోచే దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థంతవ. శ్రీ శివానందమూర్తి గారు కూడా నిరంతరం భారతీయ సంస్కృతి పరిరక్షణార్థమై నిత్యము అదే ధ్యాసగా అహరహం పరిశ్రమిస్తున్నారు. వీరి 75వ జన్మదినోత్సవమునకు తమరు స్వయంగా విచ్చేసి అమోఘ ఆశీర్వాదం చేయడానికి వచ్చినందుకు ఆర్ష సంస్కృతి అభిమానులైన వారందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దీనికి మేమందరం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. నమస్కారం. జయేంద్ర సరస్వతి స్వామీజీకి. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ప్రారంభం కానున్నది. మొట్టమొదటగా శ్రీ మణిద్రావిడి వారికి సన్మానం చేస్తున్నాము. ప్రత్యేక సన్మానంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు మణిద్రావిడి గారు చతుర్దశ విద్యల్లో మహాపండితులు. వారి గురించి 2 మాటలుగా, వీరు శ్రీచరణకి అత్యంత ఆప్తులు. ఋగ్ యజుస్సామ అథర్వణ వేదముల్లో అధ్యయనం చేసినటువంటి వారు. షడంగముల్లో చాలా నిష్ణాతులైనటువంటి పండితులు. దక్షిణ భారతానికి మకుటాయమానమైనటువంటి పండితుల్ని సన్మానించడం చాలా అదృష్టం. వారిని దయచేయమని కోరుతున్నాం. కాశీలో తమిళనాడు నుంచి కాశీకి వెళ్ళి కాశీ మహారాజుకు ఆస్థానుగా ఉన్నాడు ముందర. లక్ష్మణ శాస్త్రి పేరు ముందర పోయిన వాళ్ళు. తర్వాత రాజేష్ శాస్త్రి పేరు. ఆయన మనవుడు, ఈయన ద్రావిడ్ అలా పేరు వచ్చింది. 3 తలములుగా కాశీలోనే అక్కడే ఉండి కాశీ రాజాకు ఆస్థానద్వాంసులుగా అన్ని శాస్త్రంలో తెలిసిన వారు లక్ష్మణ శాస్త్రి. పెద్ద స్వామి పోయినప్పుడు కాశీ అధిపతి 32లో ఉన్నారు. తర్వాత రాజేష్ శాస్త్రి ఆయన కుమారుడు, నేను పోయినప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఆయన మనవుడు. ఈయన అదే పద్ధతిలో ఇంకా సంస్కృత శాస్త్ర చదువుకుని అలా ఉన్నాడు. సాంగ స్వాధ్యాయ భాస్కర విద్యారణ్యంలో పరీక్షించారు. ఇది కాకుండా కాండత్రయ శ్రౌతంలో అత్యంత నిష్ణాతులు. ఇది కాకుండా ద్విసహస్ర పౌండరీకాంతం పశువులు చేసినటువంటి కర్మజ్యేష్ఠుడు ఆంధ్రదేశానికి. మద్దూరి వెంకటేశ్వర పౌండరీక యాజిగారు. వీరు చైత్ర యజుశాఖని క్రమాంతం అధ్యయనం చేసినటువంటి వారు. ప్రథమ సాహస్ర ద్విసహస్ర త్రిసహస్ర పౌండరీకమైనటువంటి అనేక ఉత్తమమైనటువంటి కసువులు చేసి కర్మజ్యేష్ఠులైనారు ఆంధ్రదేశంలో. అనేక దేవస్థానానికి ప్రాణ ప్రతిష్ఠంత చేసినారు. దేవస్థానం శ్రీశైలానికి ఆస్థాన విద్వాంసులు, అనేక ఆగమ ప్రవీణుడు. దుర్గా కనకదుర్గమ్మ, శ్రీశైలం అన్నిటికీ ఆయన. తరువాత విష్ణుభట్ల ఆదినారాయణ ఘనపాటి పౌండరీక యాజిగారు. తెనాలి స్వగ్రామం. ఘనాంతం తైత్రీయ శాఖ అధ్యయనం. తర్వాత అగ్నిష్టోమం, మహాగ్నిశయనం, పౌండరీకం అనేటువంటి క్రతువులు నిర్వర్తించినటువంటి వారు. శ్రౌతంలో నిష్ణాతులైనటువంటి పండితులు. విష్ణుభట్ల
జగన్నాథ పౌండరీక యాజి గారు. వారి సోదరులు వీరు విజయవాడ గ్రామ వాస్తవ్యులు. వీరు కూడా ఘనాంతం తైత్రీయ శాఖ అధ్యయనం, ఆ తర్వాత వాజపేయం పౌండరీకం అనేటువంటి ఉత్తమమైన కృతులు నిర్వహించినటువంటి నిత్యాహితాగ్ని. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజి గారు. తెనాలి గ్రామం, క్రమాంతం తైత్రీయ శాఖ అధ్యయనం, అగ్నిష్టోమం, మహాగ్నిచయనం, పౌండరీకం, వాజపేయం అనేటువంటి సోమ సంస్థలు నిర్వహించినటువంటి కర్మజ్యేష్ఠులు. వీరి కుమారులు కూడా ఆహితాగ్నులు. అగ్నిహోత్రి పారంపర్యంగా వస్తున్నవారు, పరంపర అగ్నిహోత్రి. బ్రహ్మశ్రీ చంద్రకోరి చిన హనుమద్ఘన పాఠి సోమయాజి గారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఘనాంతం తైత్రీయ శాఖ అధ్యయనం, విద్యారణ్య పండితులు, తాండత్రయ శ్రౌతంలో నిష్ణాతులైనటువంటి వారు. అనేక యజ్ఞములకు ఆచరణను నిర్వహించి అనేక యజ్ఞాలకు యాచనం జరిపినటువంటి వారు. విద్యారణ్య పండితులు. ఇది కాక షడంగములలో బాగా కృషి చేసినటువంటి వారు. భాగవతాది పురాణములు బాగా ప్రవచనం చేయగలిగినటువంటి మహావిద్వాంసులు. జందుకూరి మల్లికార్జున స్వామయాజి గారు. బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వతోముఖ యాజి గారు. వీరిది కోరుమల్లి స్వగ్రామం, ప్రస్తుతం కాకినాడ వాస్తవ్యులు. క్రమాంతం అధ్యయనం, తరువాత అగ్నిష్టోమం, మహాగ్నిచయనం, సర్వతోముఖం అనేటువంటి కథలు నిర్వహించినటువంటి వారు. ప్రస్తుతం ఉభయ గోదావరి మండలంలో దిశాసహస్రాది పౌండరీక యాగములను నిర్వహించడానికి చిత్యోపధానములు ఈయన తప్ప ఇంక నిర్వహించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పెద్దవాళ్ళ అనేక సంస్థల్లో పరీక్షాధికారులు. శ్రీపాద కృష్ణమూర్తి ఘనపాణి గారు. గంగలకూరు గ్రామం, ప్రస్తుతం సింహాచలం. ఆమనాయ, సర్వజ్ఞాయ ఇత్యాది అనేక బిరుదుములు ఉన్నటువంటి వారు. ప్రస్తుతం సింహాచలంలో ఉంటున్నారు. తైత్రీయ శాఖ ఘనాంతం అధ్యయనం. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి గారు. కృష్ణా జిల్లా మండలంలో ఉండేటువంటి మధురాపురం స్వగ్రామం. ఘనాంతం అధ్యయనం, వ్యాకరణంలో పరిశ్రమ చేసినటువంటి వారు. అనేక మందికి విద్యాభ్యాసం గడిపి అనేక మంది విద్యార్థులను తయారు చేసినటువంటి మహా ఉత్తమ పండితుడు. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాఠి గారు. విజయవాడ స్వగ్రామం, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఘనాంతం అధ్యయనం, బ్రహ్మశ్రీ వీరేశ్వర కృష్ణ శాస్త్రి డోంగరి గారి దగ్గర మీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేసి విద్యారణ్యాన్ని పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. బ్రహ్మశ్రీ ప్రవా రామకృష్ణ అవధాని. ప్రస్తుతం ఆంధ్రదేశంలో యువతరంలో శ్రౌతంలో పరీక్ష ఇచ్చి చాలా మెప్పును పొందినటువంటి యువ విద్వాంసులు. బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల నాగయజ్ఞేశ్వర ఘనపాఠి గారు. ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్నారు. సలక్షణ ఘనపాఠి. మరి వీరి కుమారులందరికీ కూడా వేదం చెప్పి కుమారాధ్యాపకుడు ఆయన. ఆ తర్వాత వారు పిల్లలు కూడా అందరూ కూడా ఘనపాఠులైనారు. బ్రహ్మశ్రీ వి గిరిధరం ఘనపాఠి ఋగ్వేదంలో.
విజయం. బ్రహ్మశ్రీ ఎస్ రామకృష్ణ పాఠి గారు ఋగ్వేదం ఘనాంతం అధ్యయనం. బ్రహ్మశ్రీ బిఎన్ రాఘవేంద్ర శర్మ గారు అథర్వణ వేది ఋగ్వేదం ద్వివేది ఆయన. బ్రహ్మశ్రీ జిఎస్ కృష్ణప్రసాద శర్మ బిఎన్ శుక్ల యజుర్వేదం అథర్వణ వేదం అధ్యయనం చేసినటువంటి ద్వివేది కుంభకోణం. బ్రహ్మశ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు హైదరాబాద్ వాస్తవ్యులు. క్రమాంతం అధ్యయనం తర్కశాస్త్రం. నేను కూడా రుద్రహోమం. వెలిది ప్రసాద్ తర్వాత ఆకలి లక్ష్మీనారాయణ శర్మ రుద్రహోమం చేశారు. ప్రఫల వెంకటనారాయణ నామవధాని. కొంపెల నారాయణమూర్తి గారు. గోపావత్రి మాధవ శర్మ గారు. వేడంగి వెంకట శర్మ గారు. ఘంటసాల శివరామకృష్ణ గారు. పుల్లాభట్ల ధర్మరాజ శర్మ. పుల్లాభట్ల కిషోర్ గారు. చిర్రావులు చందు శర్మ. గుర్తి సోమనాథ శాస్త్రి గారు సుందరకాండ పారాయణ. పైడిమర్రి భీమశంకర శర్మ గారు. పల్లా మారుతి శాస్త్రి గారు నక్షత్ర జపం. జంఝాల బాలకృష్ణ గారు. చిల్లకమరి శేషగిరి శర్మ. రంగావచ్చుల ఆంజనేయ శర్మ. మంగళంపల్లి విఠల్. ఈవని శ్రీహరి. జమ్మలమడుగు సుబ్బారావు ఇప్పుడున్నారు. వారణాసి సుబ్బరాయ శర్మ. వీరు కాక మేము మొట్టమొదటి నుంచి 1991 నుంచి భారతదేశంతో తిరిగినట్టు చాలా ఉద్యోగాలు చేస్తూ యజ్ఞం చేసినటువంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. వారి పేర్లు ఒక్కొక్కసారి చెబుతారు. వారు అక్కడే నుంచి నమస్కారం చేస్తారు. పివిబి శర్మ గారు రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఐఆర్ఎస్ఎస్. వారు మాకు చాలా అభిషేకంలో పాల్గొని సహకారం చేశారు. బిఎల్కే శాస్త్రి గారు డిప్యూటీ సెక్రటరీ రిటైర్డ్ ఇన్ ఏపీఎస్సిబి. ఆయన నమ్మకంతో అధ్యయనం చేశారు. వారు నక్షత్ర హోమంలో పాల్గొన్నారు. ఏ సీతారామన్ గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్. వారేమో నక్షత్ర హోమంలో పాల్గొన్నారు. తర్వాత కె వెంకటేశ్వరరావు గారు చాలా ప్రముఖులు మాకు. ఈ విశ్వశాంతి యజ్ఞాల్లో మొదటి నుంచి కూడా మొత్తం భారతదేశం అంతా తిరిగి చేసిన వారు. కృష్ణదేవరాయ వంశస్థులు. ఆనిగొంది ప్రభువులు. కృష్ణదేవరాయ గారు 18వ తరం వారు. ఎంప్లాయీ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పి సురేంద్రనాథ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టరేట్ ఇన్ ఎలక్ట్రానిక్స్. ఆయన నా దగ్గర చాలా అధ్యయనం చేసి ఈ రుద్రహోమాలు అన్నింటిలోనూ పాల్గొన్నవారు. తర్వాత పి వెంకటరావు గారు రిటైర్డ్ ఆఫీసర్ అండ్ సర్వే ఆఫ్ ఇండియా. వీరు మొదటి నుంచి మాకు చాలా సన్నిహితంగా ఉన్నారు. అంటే అజ్ఞానాలు అన్నింటిలోనూ హవిస్ వేయవారంటే వారు అలా ఒక్కొక్కటి నిర్దేశం చేసుకున్నాం. తర్వాత పప్పు సుబ్బారావు గారు రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఏసీబీ. ఆయన సర్వము అధ్యయనం చేసిన వారు నా దగ్గరే అధ్యయనం చేశారు. అన్ని విషయాలు తెలుసును. చండీ రుద్రం అన్నీ కూడా స్వకీయంగా చేయగలిగిన సమర్థులు. భీమునిపట్నంలో గణపతి ఆలయానికి గురుగారు ప్రత్యక్ష గణపతి ఆలయానికి నిత్యము సేవ చేస్తున్నవారు. వారే ప్రధానంగా తలుపు చేసి పూజ చేస్తారు. అది ప్రధానం. ఇంద్రగంటి విశ్వనాథం గారు
వారు ఋత్విక్గా పనిచేశారు. నాగమల్లయ్య గారు పంచాక్షరి. మృత్యుంజయ శర్మ గారు వీరు ప్రత్యేకంగా పంచాక్షరి జపం చేసి ఈ క్రతువుకి తోడ్పడినటువంటి వారు. ఈ క్రతువుని చూడడానికి అమెరికా నుంచి వచ్చి మన హిందూ సంస్కృతి మీద అద్భుతమైనటువంటి ఉపన్యాసం చేసి చాలామందిని ఉత్తేజపరిచినటువంటి శ్రీ డేవిడ్ ఫ్రాలే గారు. He has given an excellent lecture on Indian heritage and Indian culture, and he is named as Sri Vamadeva Shastri. He has come all the way from US to participate in this Mahayajna and take the blessings of Sri Guruji. He has written number of books on Hindu. 30 books on Hindu culture. జ్యోతిషం, ఋగ్వేదం ప్రత్యేకంగా వారు సత్యం చేసినటువంటి వారు. తర్వాత మా సోదరుడు ఏడిది లక్ష్మీనారాయణ శాస్త్రి ఈ క్రతువులో అర్జున తీసుకుని వాళ్ళ ఘనాపాటులతో సహా పంచకాటకములు, అశ్వేధ పన్నములు అన్నీ కూడా వారితో సహా పారాయణ చేసినటువంటి వారు. అది కూడా జరిగింది ఇక్కడ. ఒకసారి భాగవత ప్రవచనం కూడా చేశాను. కమిటీ మెంబర్స్ చకచకా మన వాళ్ళ దగ్గర. ఆనరబుల్ జస్టిస్ శ్రీ భాస్కర్ రావు ది చైర్మన్ ఆఫ్ దిస్ అమృతోత్సవ కమిటీ. అక్కడే నేను నమస్కారం చేస్తున్నా కోరుతున్నాను. తర్వాత కె బసవరాజు, రాజశేఖర్, సి మురళీకృష్ణ ట్రెజరర్, శ్రీ గోపీచంద్, ఏ కృష్ణమూర్తి, ఎస్ రామయ్య గారు, పి మల్లికార్జున్, వై సుదర్శన్ రావు గారు, చల్లా విశ్వనాథ్ శాస్త్రి గారు. ఇది సావనీర్ కమిటీ మెంబర్గా చేసి ఈ ఉత్సవానికి చేశాను. శ్రీ విజయ్ కుమార్, శ్రీ రాజు ఇత్యాదులు అందరూ చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమయం అయిపోతున్నది కనుక ముందు ప్రధానంగా శ్రీ గురుదేవుల యొక్క అనుగ్రహ భాషను విన్న తర్వాత మిగిలినటువంటి యొక్క విద్వాంసులందరికీ యోచితమైన సత్కారం చేయబడుతుంది. అందరూ వారు 4 గంటలకి ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కనుక అతి ముఖ్యమైనటువంటిది. దీనికంతటి సూత్రధారి శ్రీ ఏడిది రామకృష్ణ శాస్త్రి గారు. అతి ముఖ్యమైనటువంటి సుందరకాండ పారాయణ చేసినటువంటి ఒక అర్పిక్ ఉన్నారు. అందుకు తర్వాత స్పెషల్గా చెబుదామని ఆగాను. శ్రీ రాఘవేంద్రన్ గారు. ఆయన డాక్టరేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. హ్యాస్ స్టూడ్ ఎక్స్టెన్షన్ ఇన్ ది వరల్డ్ ఆన్ ది హైడ్రాలజీ సిస్టమ్స్. చాలా శాస్త్రీయమైనటువంటి విధానంగా సుందరకాండ పారాయణ చేసినటువంటి ప్రధాన అర్పిక్ మాకు. విశాఖపట్నంలో కూడా కొంతమంది ఈ కమిటీ మెంబర్స్ డాక్టర్ జి ప్రభాకర్ కల్చరల్ దాంట్లో మెంబరు. ఆదినారాయణమూర్తి గారు ఒక అన్నారు, అక్కడున్నారు. ఎడవల్లి ఆదినారాయణమూర్తి గారు. టిఏ వెంకటేశ్వరుని గారు ఒకరున్నారు. ఇంకా చాలామంది కొంతమంది రాలేకపోయారు. వారికి జగద్గురుల యొక్క అనుగ్రహ భాషణం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు మనందరికీ అనేక గ్రంథాలు ఉపదేశం చేసినారు. అందులో వివేక చూటామణి ఒక అద్భుతమైన గ్రంథము. అందులో ఒక శ్లోకం రాస్తున్నారు. దుర్లభం త్రయమేవ ఏతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని అంటున్నారు. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా డబ్బు పెట్టి ఖరీదు చేసుకోవచ్చు. దుర్లభ వస్తువుని ఏమీ లేదు. ఇక్కడ దొరకలేకపోతే ఇంకో ఊరు, అక్కడ దొరకకపోతే అమెరికా, ఎక్కడైనా దొరుకుతాయి. 3 వస్తువులు అతి దుర్లభమైనది అని అంటారు. దుర్లభం త్రయమే వేతది దేవ అనుగ్రహ హేతుకం మనుష్యత్వం. ఈ మనుషులుగా పుట్టడం చాలా పుణ్యమైనది అంటున్నారు. ఏదో 100 కోట్లు మనుషులు అయినారు, పెద్దదిగా అయిపోయి చెప్పేసి ఇప్పుడు ఏదేదో ప్రచారాలు చేస్తున్నారు సంఖ్య తక్కువ పెట్టడానికి కోసం. మనుష్య జన్మ పుట్టడం చాలా అపూర్వమైనది. ఎందువల్లంటే ఈ మనుష్య జన్మలోనే తిరిగి పుట్టకుండా ఉండేగా స్థితి పరిస్థితి మనకు వస్తుంది. వేరే ఏ జన్మానికి లేదు. ఆవు, మేక, ఏనుగ, సింహ ఏ జన్మ ఉంటే కూడా సరే, దేవులు అసురులు వారు కూడా తిరిగి పుట్టాలి. మనుష్య జన్మగా పుట్టియే జ్ఞానం పొంది మోక్షం పొందాలి. ఈ మనుష్య జన్మ ఒకటికే అంత అవకాశం ఉన్నది. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నారు. అట్లాంటి దుర్లభమైన మనుష్య జన్మ మనకంతా వచ్చింది చాలా పెద్దది, గొప్ప విషయం. తెలియక ఏదో సామాన్యంగా భోగంతో మనకుదో మనుష్య జన్మ వచ్చింది చెప్పి అనుకుంటున్నాం. ఈ జన్మ వచ్చింది ఇంకా జన్మ రాకుండా ఉండేదానికోసం ముఖ్యంగా వచ్చింది. అదే ముఖ్యం. ఎందుకు పుట్టాము? పుట్టకుండా ఉండేదానికోసం పుట్టాము. ఈ ఉత్తరాలు ఏ ధర్మంలో లేదు, మన హిందూ ధర్మంలోనే ఉన్నది. అదే విశేషం. అందువల్లే మనుష్య జన్మాన్ని చాలా గొప్పగా చెప్తారు. దుర్లభం త్రయమే వేతది దేవానుగ్రహ హేతుకం. అక్కడ చెప్పినారు మనుష్యత్వం అని అన్నారు. మనుషుడు చెప్పలేదు. మనుషుడు చాలామంది కోట్ల మంది ఉన్నాం, 100 కోట్లు అయిపోయినాం. ఇప్పుడు మనుష్యత్వం 10 మంది కూడా లేదు, గెలవచ్చు. ఏ మనుష్యత్వం మనుషుడికి తేడా? మనుషుడు ఉంటే ఆహార నిద్ర భయమైతునంచ భోజనం చేయడము, తిరగడము, సంపాదించడము, నిద్రపోవడము, తాగడము, పోవడం ఇదే. అది మామూలు మృగాలు కూడా చేస్తుంది. అందువల్ల మనుష్య రూపేణ మృగాశ్చరంతి. మనుష్య వేషంలో మనం ఉంటే కూడా మృగతుల్యంగా జీవనం అయిపోతుంది. ఆ జన్మ పెద్దదిగా ఏమీ లేదు, ఆ సంఖ్య అక్కర్లేదు, గణితం లేదు, దానికి గణించేదానికి అవకాశం లేదు. మనుష్య జన్మానికి కేమి మనుష్యత్వం ఉంటే మనుషుడు మనుషుడుగా ఉండాలి, మనుషుడు దైవత్వం పొందాలి. అదే మనుష్యత్వం. సద్గుణ సంపత్తితో ఉండి, సదాచారంతో ఉండి, 10 మంది పొగుడే మాదిరిగా మన జీవితం వస్తే, 10 మందికి ఉపకారంగా ఉండి మన జీవితం వస్తే అదే మనుష్యత్వం. ఫోన్ చేయడం, నిద్రపోవడం, పిల్లలు పుట్టడం, ఇది అందరికీ ఉండేది సమానం. మృగాలు కూడా ఉన్నాయి. మృగాలు మనకేం తేడా లేదు. అంతకంటే ఎక్కువ ఏమేమి మనుష్యత్వంగా ఉండాలంటే మనుష్య ధర్మం ఉన్నది. మనసు, మనుష్య ధర్మం మానవ జీవితానికి చాలా అవసరము. మనసుగా అవసరము. మంచి చింతనలు, మంచి వార్తలు, మంచి నడకలు, ఇదంతా ఉండేది మనుష్యత్వం. ఆ మనుష్యత్వంతో వచ్చేది పుట్టేది ఉన్నది చాలా అపూర్వమైనది. మనుషులు కోట్లు ఉంటూ కావచ్చు, మనుష్యత్వం ఉండేవారు చాలా తక్కువ గెలవచ్చు. మనుష్యత్వం, ముముక్షుత్వం. మనుష్యానికి ఏమి మనుష్యత్వంతో ముఖ్య లక్ష్యం అంటే ముముక్షుత్వం. ఎందుకు పుట్టాము? పుట్టకుండా ఉండేది కోసం పుట్టినాము. ఆ ముముక్షు ఆశ ఉండాలి. ఇంకా మనకు పుట్టడం అనవసరము, పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో అది చెయ్యాలి అని మోక్ష ఆశ ఉండాలి. అదే మనుష్యత్వం, ముముక్షుత్వం. రెండు ఉంటే కూడా లాభం లేదు. మహాపురుష సంశ్రయ. పెద్దవారు అనుగ్రహం కలగాలి, గురువు గారి అనుగ్రహం కలగాలి, లేకపోతే ఏమి లాభం లేదు. గురువు అనుగ్రహం చెప్పేది మన హిందూ ధర్మంలోనే ఉండదు. వేరే ఏ ధర్మంలో గురువు అనుగ్రహం లేదు. ఈశ్వరుడు అనుగ్రహం మనం పొంది
పునర్జన్మరహితమైన ఒక స్థితి పొందాలంటే గురు ద్వారావే పొందాలి. అదే మనకు దక్షిణామూర్తి గురువుగారు ఆరంభంలో ఉన్నారు పరమశివ స్వరూపంగా. అదే దక్షిణామూర్తి స్వరూపుడు శంభోమూర్తి జగతి భువనే శంకరాచార్య రూపాన్ని ఆయనే ఆదిగురు శంకరాచార్యులు అవతరించినారు. అదే ఆది శంకరాచార్యుల పీఠ పరంపరంతా ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి గురువుగారు అనుగ్రహం పొందడము మనిషి జన్మల్లో చాలా ముఖ్యమైనది. స్వతహా మన చిదానందమూర్తి గారు సచ్చిదానందమూర్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, శాంతంగా ఉన్నారు, స్వభావంగా ఉన్నారు. దానితో పాటు మా అనుగ్రహం కలిగింది, గురువు అనుగ్రహం కలిగింది, గురుపాదం వచ్చేసి ఇంకా గురు అనుగ్రహం కలిగింది. ఈ శ్లోకానికి సార్థకమైంది ఒక జన్మ. దుర్లభం త్రయమేవ ఏతత్ దేవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ. జీవితంలో మనం నేర్చుకోవాలి. ఏదో మనం పెద్ద అయిపోయినా పెద్ద అనుకున్నాం, పెద్దవాళ్ళంతా ఎలా ఉన్నా మనం నేర్చుకోవాలి. అదే మన పారంపర్యం, మన సంస్కృతి, మన ధర్మం, ఆర్షధర్మం. అట్లాంటి మంచి పని చేయాలి. ధార్మికంలో మన జీవితం ఉండాలి. మిగతా డబ్బులు బంగారాలంతా రక్షణ చేయాలంటే పెట్టెలో పెట్టి లాకర్లో పెట్టి అన్నీ చేయాలి. ధర్మరక్షణ లాకర్లో పెట్టేది కాదు, జీవితంలో ఆచరణలో తీసుకురావడం, అదే ధర్మరక్షణ. మిగతా రక్షణ అంతా పెట్టీలు పెట్టి లాకర్ పెట్టాలి. ధర్మరక్షణ లాకర్లో పెట్టకూడదు, లైబ్రరీలో పెట్టకూడదు. జీవితంలో మనం ఆచరణ చేస్తూ ధర్మో రక్షతి రక్షిత. ధర్మ రక్షణమే మన జీవిత రక్షణము, అదే లోక రక్షణము. ఆ ప్రకారంగా ఈ రక్షణ అంటే మనకు కవచంగా ఉండి మన జీవితంలో ఆచరణ చేస్తూ రావాలి. ఆచరణ ప్రధానమైనది ధర్మము, మన సాంప్రదాయమైన హిందూ ధర్మం, వైదిక ధర్మము. మిగతా ధర్మములంతా ప్రచార ధర్మము. మన ధర్మము ప్రచారంతో పాటు ఆచరణ ప్రధానమైన ధర్మం. ఆచారం మనం ఆచరించి ఇంకొకరికి చూపించాలి. ఇట్లాంటి ఆదర్శపురుషుగా ఉన్నాడు అని చెప్పి మన జీవితంలో మనం చూపించాలి. అదే ఆచరణ ప్రధానమైన ధర్మం చెప్పేది. ఇంకొకరు చెప్తూ ఉంటే మనం ఏదోలో ఉంటే లాభం లేదు. మనము ఆచరించి ఇంకొకరిని ఆచరించే పద్ధతిలో మనం తీసుకుని వస్తామే, అదే చాలా విశేషం. అట్లాంటి ఆచరణ చేయాలి, ప్రచారం చేయాలి. ప్రచారంతో ఆచారం రావాలి. రెండు పరస్పరం ఒకటి చేరినది. ఇందులో ప్రచారం మాత్రం లాభం లేదు, ప్రచారంతో ఆచరణ మనకు జరగాలి. ఆ ప్రకారంగా ఆచరణ చేస్తూ తాను ఇంకా ఒకరిని చాలా వేల మందిని దారికి తీసుకుని వచ్చేసి మంచిదకు తీసుకుని వచ్చేసి ఈ వద్దు ఆయన సన్మాన కార్యక్రమం పేరు నాకే అన్ని సన్మానాలు జరిగింది. ఆయన చేసింది మొత్తం. ఇప్పుడు ఆయన సన్మాన కార్యక్రమం పేరు పెట్టుకుని హోమాలు హవనాలు అంతా పెట్టుకున్నారు. నన్ను పిలిపించారు, నేను ఇక్కడ వచ్చాను. నాకే పెద్ద సత్కారాలను చేసినారు. ఆయన అలా స్వభావం కలిగి చేసినారు. ఇవ్వచ్చు నాకు పీఠారోహణం వచ్చేసి 50 సంవత్సరం అవుతుంది. అందుకోసం స్వర్ణ పీఠాల కోసం స్వర్ణంతోనే పాదం వచ్చేసేసినారు. అందువల్ల ఆయన కార్యక్రమం మాకే అయిపోయింది, గురువుగారికి అయిపోయింది. గురువుగారు మీరు చెప్పేవారు, ఆ గురువుగారే జగద్గురు గారికి చేసేసి పెట్టేసినారు. ఇది ఒక వ్యాజంగా అయిపోయింది, మంచిదిగా అయిపోయింది. అందువల్ల జీవితంలో మనం ఏ చేస్తే కూడా ఆచరణంగా చూపించాలి, అదే ప్రధానమైనది. ఆ ప్రకారంగా ఈనాడు తన జీవితంలో ఇంతకాలంగా ఎన్నెన్నో పనులు చేస్తూ ఎంతోమందిని ఉద్ధరించేదానికి మంత్రాలు, జపాలు, అనుష్ఠానాలు నేర్పించి అందరినీ మంచి దోవలో తీసుకుని వచ్చేదానికి ఒక అవకాశం కలిగిన చిదానందమూర్తి యొక్క ఈ సమావేశంలో మీరందరూ వచ్చి చేరినది చాలా విశేషము. పవిత్ర పుణ్యమైన కాలము. దేశే కాలే చ పాత్రే చ యద్దానము సాత్వికం స్మృతం. దేశం మన దేశము, భారతదేశము పవిత్రమైన ప్రదేశం. కాలము పుణ్యకాలము. ఈరోజు మంచి పుణ్యకాలం. ఉదయం వచ్చాము, ఆయన కలిశారు, ఇద్దరు కలిసి ఇప్పుడు పుణ్యకాలం మీ అందరికీ ఆశీర్వాదం చేసేందుకు అవకాశం దొరికింది. దానం ఇక్కడ చేసినదంతా మహాసత్కార పండితులకు చేసినారు, సామాన్యంగా లేదు. మూర్ధన్య పండితులు ఘనాపాటి అగ్నిహోత్రి శాస్త్రంతా పెద్ద పెద్ద ఘనాపాటి గారు. అట్లాంటి శాస్త్రంలో నిష్ణాతులకు సత్కారం జరిగింది. సత్పాత్రంగా జరిగింది. డొనేషన్ వేరు, సత్కారం వేరు. ఒక స్కూలుకు, ఆసుపత్రికి 1 లక్ష రూపాయలు ఇచ్చినామంటే డొనేషన్. అది పేరు వస్తుంది, పొగుడు వస్తుంది, రాత పెట్టేస్తారు అంతే. ఇది పుణ్యం వస్తుంది, సంస్కారం ఇస్తుంది.
మహత్తరమైన లాభాలు మన జీవితానికి ఇస్తుంది. అదే ఈ మాదిరిగా పుణ్యవంతులకు, పురుషవంతులకు, పెద్ద చదువుకున్న బ్రాహ్మణులకు దానం చేయడమే చాలా విశేషం. అందువల్ల దానం అంటే మహాపురుషులకు చదువుకున్న వారికి ఏమి ఇస్తామో అది దానం. డొనేషన్ అంటే పెద్ద పెద్ద సంస్థకి ఇచ్చేది అది డొనేషన్. ఈ ప్రకారంగా మనం తెలుసుకోవాలి. ఎక్కువ దానాలు చేస్తారు స్కూల్కి, కాలేజీకు, హాస్పిటల్కి అంటే అది డొనేషన్. కొద్దిగా పుణ్యం వస్తుంది, ఏమి లేదు కొద్దిగా వస్తుంది, మన సమాధానం వస్తుంది, శాంతి కలుగుతుంది. పరోపకార నిమిత్తంగా చేస్తాము, ఆ పుణ్యం వస్తుంది. శాస్త్రం చదువుకున్నవారు, వేదం చదువుకున్నవారు నిష్కారణేన షడంగే వేదో అధ్యేతవ్య జ్ఞేయశ్చ. మీరంతా మీరు సత్కారం చేస్తారు కూడా చదువుకోలేదు, స్వతహా పారంపర్యంగా అంతా చదువుకుని వచ్చిన వాళ్ళు, వారికి సత్కారం మీరు ఇచ్చినట్ల వారు గౌరవం, మీకు గౌరవం, పరస్పరం భావేంత శ్రేయః పరమవాప్స. ఇట్లాంటి సత్కారాలు చేయడము మీకు పుణ్యము. ఇట్లాంటి మంచి శుభ అవసరంలో మా సన్నిధానంలో మీరందరికీ సత్కారం పొందడం వారికి ఒక పుణ్యం, రెండు కలిగింది, పరస్పరం కలిగింది. అట్లాంటి ఒక మంచి వాతావరణము. ఎప్పుడు మన వాతావరణం బాగా ఉంటుందో మనం బాగా ఉంటాం, వాతావరణం తప్పిపోతే మనం తప్పిపోతాం. అందులో ఎప్పుడుమే సత్సంగ వాతావరణం మన జీవితంలో ఉండాలి. దుస్సంగ వాతావరణం ఉండకూడదు, సత్సంగ వాతావరణమే ఉండాలి. భీష్మాచార్యులు చాలా పెద్ద మహాపురుషుడు. భీష్మాచార్య మరి ఎవరు ఉండరు. అట్లాంటి పెద్ద మహాపురుషుడు, తపస్వి, జ్ఞానిష్ఠుడు, అన్ని విద్యా సంపన్నుడు. ఇంత ఉంటే కూడా ఆచార్యం బ్రహ్మచర్యం, ఆ జీవితాంతం బ్రహ్మచర్య శపథం చేసినాడు. అంత మహాపురుషుడుగా ఉండి కూడా దుస్సంగంతో చెడిపోయినాడు. దుర్యోధన జతలో ఉండి ఆయన చెడిపోయినాడు. అది ఎట్లా తెలుసు చెడిపోయినాడు? తర్వాత అవే తెలుస్తుంది. యుద్ధం అంతా అయిపోయింది, పంచపాండవులతో యుద్ధం చేస్తూ ఆయన ఓడిపోయినాడు, అందరూ చచ్చిపోయినారు దుర్యోధనంతా. తర్వాత అర్జున్ని పిలిపించి స్వచ్ఛంద మరణం, ఆయనకి ఎప్పుడు కావాలంటే మరణం పొందవచ్చు. అట్లాంటి వాడు మనకంతా అలా కాదు. మనం అనుకుంటే ఒక నిమిషం కూడా ఉండేదానికి కుదరదు. జాతస్సుకి ధ్రువమూర్తి పుట్టినరోజు చచ్చిపోవాలి, ఒక్క నిమిషం పెంచడానికి కుదరదు. పుట్టేదాన్ని పెంచుకుంటారు ఈనాడు విజ్ఞానం. ఈనాడు లేకపోతే రేపు, లేకపోతే ఎల్లుండి చూసుకుంటారు, పుట్టేదాన్ని సమయం చూసుకుంటారు. మరణానికి ఒక్క నిమిషం కూడా ఎవరికి అడ్డమలేదు. అట్లాంటి మనుష్యుడు స్వచ్ఛంద మరణస్థుడు. ఆయన ఇంత ప్రభావం కలిగి దుర్యోధన సహవాసంతో ఉండి చెడిపోయినాడు. ఇది ఎప్పుడు తెలిసిందంటే చివరికి అందరూ చచ్చిపోయిన తర్వాత అర్జునుడిని పిలిపించి ఉత్తరాయణం కోసం నిరీక్ష చేస్తున్నామని చెప్పేసి శరతల్పం వేస్తూ అక్కడ శయనంతో ఉండి, శయన స్థితిలోనే ఉండి ఆయన ప్రవచనం చెప్తున్నారు. అప్పుడు భగవద్గీత చెప్పిన కృష్ణుడు అక్కడ కూర్చుంటాడు, ఆయన వింటున్నాడు. ధర్మపుత్రులందరూ వచ్చి కూర్చున్నారు, ఋషులందరూ వచ్చి కూర్చున్నారు, మహర్షులంతా వచ్చి కూర్చున్నారు, దేవతలంతా వచ్చి కూర్చున్నారు. 2 పర్వాలు, ఈయనకి 18 అధ్యాయాలు, 10 నిమిషమే అయింది భగవద్గీత చెప్పడానికి. 5 నిమిషం 10 నిమిషం అయింది యుద్ధరంగంలో. ఈయనకి కొన్ని రోజులు గడిచింది. శాంతి పర్వ, ఆనుశాసన పర్వ అని 2 పర్వాలు. ఇంత పెద్ద పెద్ద పుస్తకము, అన్ని గ్రంథాలు, అన్ని విషయాలు ఉన్నాయి దాంట్లో. అందులో లేనిది ఏమీ లేదు. భీష్మ ధర్మపుత్ర సంవాదంలో లేనిది ఏమి ప్రపంచం లేదు. అన్ని విషయాలు దాంట్లో ఉన్నది. అన్ని ఉపదేశాలు చెప్పినారు. చెప్తూ ఆయన శరీరం నుంచి ఆ శరతల్పంలో పడుకున్నారు కనుక కింద రక్తపాతాలంతా పోతుంది. అప్పుడు అర్జునులు వస్తున్నారు, ధర్మపుత్రులు వస్తారు, నీరు ఇస్తారు, ఆహారం ఇస్తున్నారు, తాగుతూ ప్రవచనం చెప్తూ ఉంటారు. కృష్ణుడు తమాషగా అన్నారు, ఇన్ని విషయాలు చెప్పినావే బాబు భీష్మాచార్య, అప్పుడు దుర్యోధన దగ్గర చెప్పి ఉంటే ప్రమాదమే రాదే, ఇప్పుడు మా దగ్గర వచ్చి చెప్తావే అని అడిగినాడు. నవ్వుతూ అడిగాడు. అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇప్పుడు నీ కూర్చుంటే మరి అప్పుడు నేను చెప్పినప్పుడు వచ్చేస్తే వాతావరణం బాగా పోయేది, నీ ఎప్పుడు రాలేదు, మా వాతావరణం మొత్తం దుర్యోధన వాతావరణంగా అయిపోయింది, అందువల్ల చెడిపోయినాను. చెప్పలేదు, చెప్తే కూడా వినలేదు, నా వాతావరణం అలా అయిపోయింది, చెడు వాతావరణం అయిపోయింది. ఇప్పుడు దేవతలు శ్రీకృష్ణుడే వచ్చి వింటున్నారంటే నాకు అంతకంటే సత్సంగం ఏమి, అంత పెద్ద సత్సంగం నాకు వచ్చింది అని చెప్తారు. ఎందుకంటే సత్సంగం మన జీవితం ఉంటే బాగుపడతాం, దుస్సంగం ఉంటే చెడిపోతాం. భీష్మాచార్యులు ఉదాహరణ. ఎంతవరకు మంచి వాళ్ళతో మనం కలుస్తామో అంతవరకు మన జీవితం బాగా అయిపోతుంది. ఎంతవరకు చెడ్డవాళ్ళతో కలుస్తామో అంత జీవితం పాడైపోతుంది.
దీనికి భీష్మాచార్యులు ఒకరే ఉదాహరణ. అంత పెద్ద తపస్వి, స్వచ్ఛంద మరణస్థుడు. అట్లాంటి వారు కూడా ఆయన నీరు తాగి, ఆయన భోంచేసి, ఆయనకి విశ్వాసంగా ఉండి చెడు పని మొత్తం చేస్తూ కులక్షేమే అయిపోయింది. దన్నిటికి మూల కారణం భీష్మాచార్యులు. స్నేహం వలన, దుర్వాసన స్నేహం వలన. సద్వాసన స్నేహం వచ్చింది. శరత్ వల్ల పట్టుకున్నారు. ధర్మపుత్రులు భీష్మాచార్యులతో సహా అందరూ కూర్చున్నారు. ధర్మపుత్రులు ప్రశ్న అడుగుతారు, భీష్మాచార్యులు ఉత్తరాలు చెప్తున్నారు. అక్కడ భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నము, శ్రీకృష్ణుడి ఉపదేశం, అది భగవద్గీత. అది ప్రపంచం మొత్తం వ్యాపకమైంది. భగవంతుడు చెప్పినారు. అంతకంటే వ్యాపకం కలిగించిన విషయము ఇది. ఈ మహాభారతంలో శాంతి పర్వ, అనుసరణ పర్వ బయట రావాలి. అన్ని విషయాలు, మనుష్య ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని ఆచారాలు, విచారాలు, గంగాది సర్వపుణ్య తీర్థోక ప్రచారము, అందులో చెప్పిన లేదు ఏమి లేదు. అది ప్రచారానికి రావాలి. ఇప్పుడు భీష్మాచార్య ఉపదేశమే ఈనాటి కావాలి. శ్రీకృష్ణ ఉపదేశం మన జీవితాని కోసం చెప్పినారు, ఆ ప్రకారం నడవాలి. ఇది తెలుసుకోవాలి ముందర. ఇన్ని విషయాలు ఉన్నాయి. గంగాని గురించి మనకు అంత ఇంత చెప్పినారు. ప్రతి తీర్థాన్ని గురించి చెప్పినారు. ఎన్ని తీర్థాలు ఉన్నాయి అన్ని విషయాలు చెప్పినారు. అన్ని విషయాలు చెప్పినది ఒక గ్రంథము శాంతి పర్వ, ఆనుశాంతి పర్వ అని 2 పర్వాలు. పెద్ద 18 పర్వాలు, 2 పర్వ భీష్మాచార్యులకే. ఒక పర్వం కూడా కాదు కృష్ణుడికి. కొద్దిగా 18 అధ్యాయాలు, 10 నిమిషాలు అంతే. అంతేను భగవంతుడు చెప్పినాడు, దానికి వెలుగు. భీష్మాచార్య చెప్పినది ఈనాడు వెలుగు రావాలి. అప్పుడు వస్తేనే దేశాన్ని మొత్తం ప్రజలకి ఈ ధర్మ ప్రచారం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి, ప్రతి విషయాలు బాగా చెప్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలా ఉండాలి, ధర్మాచరణ అంటే ఏమి. ఒకటి ఏదో ధర్మాచరణ విభూతి వేసుకుని సంధ్యావం చేయడం, అనుష్ఠానం చేయడం మాత్రం ధర్మమా? ఆత్మగుణ సంపత్తి ఉండాలి, మంచి గుణాలు రావాలి, మంచి భావనలు కలగాలి. ఎన్నో విషయాలు చెప్పినారు. అది లిస్టు వేసి చూడడం మనకు కుదరదు. అంతా పెద్ద విషయం, మహావిషయం తెచ్చున్నారు. అందువల్లనే మహాభారతం దాని పేరు. మహత్వాచ భరత్వాచ మహాభారతం. అన్ని విషయంలో 2 పర్వాలు ఉంటే వచ్చిన విషయంలోనే మహాభారతం పేరు వచ్చింది. అట్లాంటి విషయం అంతా చెప్పిన వారు ఎవరు? భీష్మాచార్యులు. ఆ భీష్మాచార్యుల ఉపదేశమే ఈనాటి మనకు కావాలి. అందువల్ల మన జీవితంలో సత్సంగం కలగాలి, మంచి వాతావరణం కలగాలి, మంచి ఉపదేశాలు వినాలి. మంచిది ఇదంతా వింటే మంచి సంస్కారం మనసు కలుగుతుంది, మంచి ఆచరణ వస్తుంది. మొదటి వినటము, తర్వాత చింతన చేయటము, తర్వాత చెప్పడము, శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ భక్తిలో ఫస్ట్ వినేదియే ముఖ్యం. చెప్పండి, ప్రథమంగా వినాలి. శ్రోతవ్య, వేదాంతం కూడా వినాలి ముందర. మంచిది వింటేనే మనం బాగా ఉంటాం, మంచిది వినలేకపోతే బాగా ఉండము. పార్వతీదేవి తపస్సు చేస్తుంది పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడానికి కోసం. దక్ష ప్రజాపతి యాగం చేసినారు. అప్పుడు పరమేశ్వరుని రుద్రుని అపమానం చేసినాడు దక్ష ప్రజాపతి. అప్పుడు తన భర్త ఒక నిందని సహించలేక అదే అగ్నిలో తాను ప్రవేశం చేసింది. ఇప్పుడు రాజస్థాన్లో కొంతమంది అంతా క్షత్రియులు కొంతమంది ప్రవేశం చేస్తున్నారు. తన భర్త వెళ్ళిపోతే అగ్నిలోనే వెళ్ళిపోతారు. ఆ కాలంలో పార్వతీయే ముందర వచ్చింది. తన భర్త చచ్చిపోలేదు, భర్త ఉన్నాడు, చిరంజీవి, ఆయన పరమేశ్వరుడు. ఆయన నిందయే సహించలేక ఆయన చచ్చిపోయింది. ఈనాడు ఎట్లా ఉన్నాం మన ఆడవాళ్ళు తెలుసుకోవాలి. ఆ కాలంలో పరమేశ్వరు నింద సహించలేక పార్వతీదేవి దక్ష ప్రజాపతి యాగంలోనే తన తండ్రియే నింద చేసినప్పుడు సహించలేక చచ్చిపోయింది. అదే 51 చోట్ల ఆమె శరీరం పడింది. అదే 50 శక్తిపీఠాలు. అందులో కామగౌటి పీఠం, కామాక్షి ఉడ్యానపీఠం, మధ్యవర్తి పీఠం, ఉడ్యానపీఠం, నిలయాయనమాన్. అట్లాంటి పిల్ల పార్వతీదేవి తిరిగి హిమవంతుడికి పుత్రిగా పుట్టి పరమేశ్వరుడికి పెళ్లి చేసుకోవడం కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఒక పిల్ల మాత్రం సేవకి పట్టుకుంటే ఒక పర్వతంలో తపస్సు చేస్తూ ఉండేది. ఆ సమయం కలిగింది, తపస్సుకు పూర్తి ఒక సమయం వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడే వస్తున్నారు పార్వతిని చూసేదాన్ని. అంత తపస్సు, అంత గట్టి తపస్సు. పెండ్లి కావాలంటే ఇప్పుడు ఏదోదో తంటాలు పడతాం. ఆ ఎల్లం, అది ఇది, మూలం, నక్షత్రం, ఏదోదో తంటాలు పడతాం. అప్పుడు మంచి పిల్ల ఆయనగిలి ఏమీ లేదు. పరమేశ్వరుడే కావాలని కోసం తపస్సు చేసిన పిల్లది, వేరు ఎవరు అక్కర్లేదు. గోపికలు ఎలా కృష్ణుడే కావాలని చెప్పేసి తపస్సు చేస్తున్నారో, పూజ చేస్తున్నారో, ఆ ప్రకారంగా పార్వతీదేవి పరమేశ్వరుడే తిరిగి మంచి జన్మలో వాళ్ళ కోసం తపస్సు చేసిన పిల్ల. ఆహారం లేదు, ఏమి లేదు, అట్లాంటి అనశనం చేసి వచ్చిన పిల్ల.
అప్పుడు పరమేశ్వరుడి చిన్న పిల్లవాడుగా వచ్చేసి స్వయం రూపాన్ని మార్పు చేసుకుని చిన్న పిల్లవాడు వటు వేషం తీసుకుని వచ్చినాడు. కిమార్యతాం వాలి కిమప్పయం వటుకు. ఆ పిల్లవాడుగా వచ్చి పార్వతి దగ్గర ఎదురు నిలుస్తాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఎవరైనా మహర్షుల్లో పెద్దవాళ్ళు వస్తే ఆశీర్వాదం పుచ్చుకోవాలి. అందుకోసం బయట వచ్చింది. ఎవరు వచ్చినారే చిన్న పిల్లవాడుగా ఉన్నాడే, మహా తేజస్విగా ఉన్నాడే అని చెప్పేసి బయట. అప్పుడు ఆయన వచ్చినవాడు ఊరినే లేకుండా పరమేశ్వరుడే వచ్చినాడు. ఆయనే కొంచెం నిందాస్తుడిగా తన గురించి తానే నింద చేస్తూ ఈమె దగ్గర పరీక్ష చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ముందర ఇంకా గట్టిగా ఉంది ఆ మనసును తెలిసి కూడా పరీక్ష చేస్తూ తెలుసుంది పరమేశ్వరుడు. తెలిస్తే కూడా లోకరక్షణాని కోసం, లోకంలో తెలుసుకోవాలని కోసం అలా అడుగుతున్నారు. ఎందుకు పరమేశ్వరుడు పెళ్లి చేసుకుంటావు పిల్ల? నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత బాగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, తేజస్విగా ఉన్నాను. ఆయన శ్మశానవాసి, రుద్రాక్షధారి, భస్మధారి, పాము అంతా పట్టుకున్నాడు, ఏదో పట్టుకున్నాడు. నేను ఎంత అందంగా ఉన్నాను. ఒక సామాను విలువ పోవాలంటే ఇంకొకటి చెప్పాలి, ఇంకొకటి నింద చేయాలి, రెండు పోవాలి. ఆ మరి ఆయన చెప్పినాడు, నన్ను చూసుకో బాగుండి చెప్పేసి కూడా చాలు. ఆయన గురించి నింద చేసినప్పుడే ఇవి కోపం వస్తుంది. అందుకోసమే చేయాలనుకుంటే అలా చేసినాడు. అందుకోసం పరమేశ్వరుడు నింద చేస్తూ నిందాస్తుతో నేను ఎంత బాగా ఉంటాను అన్నాడు. ఈ కాలంలో ఉండేవారు ఎలా చేస్తారు? అలాగవా విచారిస్తాను, తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పేవారు ఈనాడు. ఆకులదేమి చెప్పలేదు. పక్కన ఉండే సఖిని పిలిపించింది, లోపల పోయింది. ఈ పిల్లవాడిని ముందర బయట పంపిస్తుంది. నివార్యతామాలి కిమప్పయం పటు. ఈ పిల్లవాడిని ముందర బయట పంపిస్తుంది. ఎందువల్లంటే పునర్వివక్షు స్ఫురితోత్తర, ఇంకా ఏదో చెప్పడానికి నోరు తురుస్తూ ఉంటున్నాడు. అందులో బయట పంపించు. ఎందువల్ల చెప్తే చెప్పిపోతాడు, మనకేమి. ఆయన నింద చేయాలంటే ఎక్కడైనా కొండ మీద ఉండి నింద చేయవచ్చు, మన దగ్గర నింద చేయకూడదు. నివార్యతామాలి కిమప్పయం వటు పునర్వివక్షు స్ఫురితోత్తరాధర న కేవలం యో బహుతో విభాషతే. ఆయన నచ్చలేదంటే ఎక్కడైనా పోయి నింద చేసుకోవచ్చు. న కేవలం యో మహతో శృణోతి తస్మాదిపి తస్య పాపభా. ఎవరు నిందని వింటారో, పరమేశ్వరుని నిందని చెప్పేవారి కంటే వినేవారికే ఎక్కువ పాపాలు. అందువల్ల బయట చెప్పించి చెప్పేవారు మేకలు చెప్పేసి పోతారు సంభావన తీసుకుని. ప్రవచనం చేసేవారు నాస్తికమో ఆస్తికమో చెప్పేవారు పోతారు. వినేవారికి ప్రమాదం వస్తుంది. మంచిది వింటే పుణ్యం 2 పొంగు, చెడ్డది వింటే 2 పొంగు పాపాలు. ఈనాడు చెడ్డది వినే మనం పాపం చేయకుండానే పాపాన్ని పొందుతాం. అందువల్ల సత్సంగంలో మనం మంచిది వింటే మనకు మంచి పుణ్యం వస్తుంది, చెడ్డది వింటే చెడ్డ పాపాలు అధికం వస్తుంది. అది పార్వతీదేవి చెప్పింది. నివార్యతామాలి కిమప్యయం వటు పునర్వివక్షు స్ఫురితోత్తరాధర న కేవలం యో మహతో విభాషతే శృణోతి తస్మాదిపి తస్య పాపభా. అందులో వింటే మంచిది వినాలి, లేకపోతే బయట పోవాలి. తమాషగా కూడా దుస్సంగంలో మనం పాల్గొకూడదు. దుస్సంగంలో పాల్చుకుంటే అనేక ప్రమాదాలు మనకు వచ్చేస్తాయి. కొంచెం వింటాము, తర్వాత ఆశ వస్తుంది, ఇంకొంచెం వింటాము, అలా మనసు చెడిపోతుంది. దుస్సంగానికి మాత్రం ఏ కారణం చేసి పోకూడదు కోసం పార్వతీదేవి మనకు చెప్పిన ఒక ఉపదేశము. పరమేశ్వరుడు నిందపరంగా ఆయన చెప్తే కూడా, లోకపరంగా చెప్తే కూడా, తెలుసుకుని చెప్తే కూడా, పరీక్ష చేస్తే కూడా పార్వతీదేవి గట్టిగా ఉంటుంది. ఆ ప్రకారం మన జీవితంలో గట్టిగా ఉండి సత్సంగంలోనే మనం ఉండాలి, అదే వినాలి. చెడ్డది ఏ కారణం వినకూడదు. శ్రోతవ్య, మంచిదే వినాలి, చెడ్డది ఏ కారణం వినకూడదు కోసం సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగంలో కూర్చుంటే ఏమి వస్తుంది? మనసుకు మొదటి శాంతి వస్తుంది. చెడ్డ మాట వింటే మనసుకు కలుషితమైపోతుంది, మంచి మాట వింటే మనసుకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. అందుకోసమే కనీసం మనం సమాధానం కోసమే సత్సంగంలో పాల్గొవాలి, చెడ్డదిలో పోకూడదు. అందుకోసం పెద్ద పెద్దవాడు ఆచార్యులంతా మనకు చెప్పిన ఆదిశంకరాచార్యులు, కాళిదాసు మహాకవి అంతా పెద్ద పెద్దవాళ్ళంతా మహాభారతం చెప్పబడింది. ఈ ప్రకారంగా మీరందరికీ మంచి సత్సంగం చేయడానికి మంచి మహాపురుష సంశయ ఒక సత్సంగం చిదానందమూర్తిగా ఒక మనిషి దొరికారు. ఈ మారి మంచి సత్సంగంలో కూర్చుని మంచిది విని మంచి దోవలో ఉండి మంచి పని చేయాలి. వినటం, చెప్పటం, సంస్కారాలు రావటం, ఆ దోవలో నిలవటం, 4 ఉంటే కానీ ప్రచారానికి లాభం లేదు, ప్రవచనానికి లాభం లేదు. ఈ 4 చేయాలి. అందువల్లనే అర్జునుడు కూడా గీత మొత్తం విన్న తర్వాత చివరికి చెప్పినాడు, కరిష్యే వచనం తవ. మీరు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాను. ప్రవచనానికి ఏమి అర్థము? నడవటమే అర్థం. ఆ నడవడికి సరిగా పోయితే బాగా మీదంతా బాగా అయిపోయింది.
అందువల్ల అందరం కూడా సత్సంగంలో పాల్గొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. దేశం మొత్తం ఏదోదో రకంలో మన దుస్సంగాని వాతావరణానికి అనేక ప్రతికూలాలు ఉన్నాయి. దాని నుంచి కొంచెంసేపైనా రోజు సత్సంగానికి మనం రావటమే పెద్ద మహాపుణ్యం. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. జంతూనాం నరజన్మ దుర్లభం అధపుంస్వం తతో విపరద తస్మాత్ వైదిక ధర్మ మార్గపరద విద్వత్వం అస్మాత్ పరం. ఈ మరి విద్వత్వంగా పొంది జీవితం నడపడం చాలా మహాపుణ్యం. ఏదో వైదికులు అనుకుంటున్నాం. ఈ వైదికులు సామాన్య వైదికం కాదు, సాక్షాత్ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈ వైదిక బ్రాహ్మణులు కాలు కడిగి నీళ్లు పోసుకున్నాడు శ్రీకృష్ణుడు. కుచేరుడు వచ్చినప్పుడు, బ్రాహ్మణుడు వచ్చినప్పుడు ఆయన కాలు కడుక్కుని ఆ నీరు పోసుకున్నాడు తల మీద. అంత మహా సర్వదేవత సర్వతీర్థం వారి పాదంలో ఉన్నది. ఒట్టి బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణ జన్మమే విశేషం. అందులో వేద చదువుకున్నారు, శాస్త్రం చదువుకున్నారు, పుణ్యం మహాపుణ్యం. ఆయనే చెప్తాడు గో బ్రాహ్మణ హితాయ. గోవుకు బ్రాహ్మణుడు హితం చేసేవాడు శ్రీకృష్ణుడు ఉంటారు. ఆయనే ద్వేషం చేయలేదు. శ్రీకృష్ణుడు అంత భక్తి చేస్తాం మనంతా. బ్రాహ్మణుడి మీద వైదిగా అంటాము. వైదికాన్ని త్యాగం చేసిన వారికి స్వతంత్ర త్యాగం కూడా ఏమీ లేదు. ఆయన జైలు పోయి ఆయనకి అన్నీ పొందింది, మంత్రి పదవి కూడా వస్తుంది. ఈనాడు జైలు త్యాగం చేసి స్వతంత్ర త్యాగం పొందిన వారికి త్యాగులందరికీ బట్టలు వస్తుంది. ఇప్పుడు వీరందరికీ పాపం ఏమి లేక త్యాగం చేస్తూ జీవితంలో పెళ్లి కూడా లేకపోతారు ఈనాటి పరిస్థితిలో. ఈ వారి వైదిక వృందం వచ్చిన వాళ్ళకి అందరూ వైదిక బృందంలో వచ్చిన వాళ్ళు పారంపర్యమే. అంతా తెలుసుకుని గౌరవం ఇచ్చేసి మర్యాద తీసుకుని వారి దగ్గర ఆశీర్వాంపచుడే మహావిశేషం. ఈనాటికి అన్ని వేద పురుషులు మహాపురుషులు ఒక విద్యాన్ని చదువుకున్నవారు, అంత పెద్ద చదువుకున్నారు ఒక ఆశీర్వాదము, మా జగద్గురుకు ఆశీర్వాదము అంతా కలిగి వైభవంగా ఈ సభలో ఉండేవారు అందరికీ ఈ భాగ్యం కలిగింది. ఇదే మరి పైన సత్సంగంలో ఉండి సదాచార సంపన్నులుగా ఉండి మన జీవితంలో మంచి ఆచరణ చేస్తూ భగవంతుని అనుగ్రహం పొందవలసిగా ఆశీర్వదిస్తాం. జయ జయ శంకర్, హర హర శంకర్. శంకరాచార్య మహారాజ్ కి జగద్గురు శ్రీ శంకరాచార్య మహారాజ్ కి జగద్గురు శ్రీ శంకరాచార్య మహారాజ్ కి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి మహారాజ్ కి తరువాయి కార్యక్రమంలో మిగిలినటువంటి కొంతమంది వేద పండితులు వచ్చి ఉన్నారు. ఇక్కడ వారికి కూడా సన్మానం చేస్తాం.